నమస్తే అండి అందరికీ. నేను ఒక విషయంలో ఫేస్ చేసినది ఇందులో చెప్పుకోవడానికి ఇది పోస్ట్ చేయాల్సి వస్తుందన్నమాట. సో ఇది పార్టీల పరంగా అయితే తీసుకోకండి. నేను ఫేస్ చేసిన విషయం చెప్పాలనుకుంటున్నాను, చెప్పేస్తున్నాను. ఒకవేళ ఇప్పుడు నేను ఫేస్ చేసింది మీరు కూడా ఫేస్ చేస్తే కామెంట్ చేయండి, ఓకేనా? సో అదేంటంటే ఎక్స్ ప్రభుత్వం వాళ్ళు అనమాట, డోర్ టు డోర్ మనకి రైస్ డెలివరీ చేసేవాళ్ళు కదా, డోర్ డెలివరీ చేసేవాళ్ళు అనమాట రైస్. సో అప్పుడు ఏం జరిగేదంటే ఒక వీధిలో ఒక లీడర్ అనమాట, ఒక లీడర్ లాగా ఒకళ్ళు బాధ్యత తీసుకొని ముందు వచ్చిన వాళ్ళు వెనక్కి వచ్చిన వాళ్ళు ముందుకి, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు అనమాట. వాళ్ళు తీసుకున్న తర్వాత నెక్స్ట్కి తమ్ములు వేయించుకొని రైసులు తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. అక్కడ గొడవలు కూడా జరిగేవి. డీలర్ పైన, రైసులు ఇచ్చే వాళ్ళ పైన అరుచుకునే వాళ్ళు, గొడవలు ఆడుకునే వాళ్ళు, ఇలాంటివే బయటికి రావే. ఇప్పుడంటే ఇట్లా గాలేక ఇసిరేసుకుంటూ లైన్లో నిలబడి రైస్ తీసుకున్నందుకు మనకు అంత అలసిపోతున్నాం. బాగానే ఇస్తున్నారు కదా, తీసుకోవడానికి ఏంటి ఇబ్బంది? ఒక 1 monthలో 18 days 19 days మనకి కేటాయించారు. ఆ 18 రోజుల్లో మనం ఒక్కరోజు కూడా ఖాళీగా ఉన్నాం రైస్ తీసుకోవడానికి? చెప్పండి, జరుగుతున్నదే కదా, అది జరిగిన విషయమే కదా. ఒక వీధిలో ఒక లీడర్ అక్కడ పెత్తనం తీసుకొని కార్డులు 1 by 1 పెట్టేసి ముందు వచ్చినా వెనక వచ్చినా దానికి సంబంధం లేదు. దానికి ఇష్టమైన వాళ్ళు అక్కడ ఇచ్చేవాళ్ళు, ఆ రైస్ ఇచ్చేవాళ్ళు కూడా దానికి సపోర్ట్. ఏంటి, ఎక్కడ ఉందండి ఇక్కడ న్యాయం? బాగా ఆలోచించండి. నేను చెప్పిన వాళ్ళు తప్పేమంటే తప్పున్నా కామెంట్ చేయండి, నేను పాజిటివ్గానే తీసుకుంటాను. నెగిటివ్ ఉన్నా కామెంట్ చేయండి, నేను పాజిటివ్గానే తీసుకుంటాను, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.